ఊరికి వెళ్ళి పొలం పనులు చేద్దామంటే చులకనగా చూస్తారేమో అని భయంగా ఉందన్న. తమ్ముడు, నేను నిన్ను కంప్లీట్గా అగ్రీ చేస్తా, నువ్వు అన్నది కరెక్ట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్లో మనం ఎప్పుడైనా ఫస్ట్ స్టెప్ మీదనే ఉండం. నువ్వు చేస్తున్న ఇప్పుడు వ్యవసాయం అన్నది నీకు పర్మనెంట్ కాదు, అది నీకు తెలుసు. నీకు ఒక సర్టన్ స్టేజ్కి వెళ్ళడానికి నువ్వు కొంచెం కష్టపడాలి ఇప్పుడున్న పరిస్థితులు, అది రియాలిటీ. ఎవరి గురించో చెప్తే బాగుండదు, నా గురించి చెప్తా వినండి, ఏం కాదు. నేను ఫస్ట్ టైం క్లినిక్లో ఒక మేడం కింద వర్క్ చేసినప్పుడు నాకు వచ్చినటువంటి జీతం 6,000, జస్ట్ 6,000 మాత్రమే. ఆ స్టేజ్ ఎట్లుండేదంటే నేను చెప్పలేను ఇక, అసలు నేను చదివిన చదువుకు ఏంది, నేను చేసే జాబ్ ఏంది అని. కానీ నేను వర్క్ నేర్చుకోవాలి, నేను క్లినికల్గా సక్సెస్ కావాలంటే ఈ స్టేజ్ నాకు అవసరం అని చెప్పేసి నేను ఆ స్టేజ్లో ఉన్నా. అప్పుడు నేను ఒక బిర్యానీ తినాలని కూడా ఆలోచించేవాడిని, అర్థమైందా? ఒక సింగిల్ బిర్యానీ తినాలన్నా కూడా ఆలోచించేవాడిని, ఈరోజు ఇది అవసరమా అని. అదే అలాంటి స్టేజ్ నుంచి వచ్చిన నా గురించి చెప్తున్నా. అట్లేం ఫీల్ కాకు, ఎల్లు చెయ్యి, వర్క్ చేయి. నీకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే టైంకు నువ్వు మళ్ళీ వెళ్ళాఫ్ అంటే మెటీరియల్ కొనడానికి అన్ని ఖర్చులకు డబ్బులు పెట్టుకొని ఈసారి నోటిఫికేషన్ పడగానే మంచిగా గట్టిగా కూర్చొని చదువు, ఓకేనా? ఇది నా జెన్యూన్ సలహా. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్, గుర్తుపెట్టుకో.